హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్లో మన టీమిండియా పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్కి ముందుకైతే టీమిండియాకి అయితే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. టీమిండియా జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకి అయితే గాయం అవ్వడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్లో ఇప్పటికే చాలా విచిత్రమైన సంఘటన అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రీసెంట్గానే యూఎస్ఏ వచ్చేసి పాకిస్తాన్ ఓడగొట్టడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి న్యూజిలాండ్ జట్టును అయితే ఓడగొట్టడం జరిగింది. టీ20 ప్రపంచ కప్ 2024లో చాలా విచిత్రంగా అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే జూన్ 9న వచ్చేసరికి పాకిస్తాన్తో ఇండియా అయితే తలపడనుంది. ఈ మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠంగా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం చాలా ఎదురు చూస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు ముందుకు మాత్రమైతే టీమిండియాకి అయితే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రాక్టీస్ సెషన్లో గాయం అవడం జరిగింది. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అయితే ఇప్పటికే రోహిత్ శర్మ వచ్చేసరికి ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో భుజానికి గట్టిగా బాల్ తగలడంతో రిటైర్డ్ ఆర్ట్గా అయితే వెన్ను తిరగడం జరిగింది మ్యాచ్ మధ్యలోనే. ఆ మ్యాచ్లో వచ్చేసరికి రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కంప్లీట్ అయిన వెంటనే బాల్ వచ్చి భుజానికి గట్టిగా తగలడంతోనే ఆ మ్యాచ్ని అయితే మధ్యలో ముగించుకుని రిటైర్డ్ ఆర్ట్గా వెళ్ళడం జరిగింది. ఆ నొప్పి ఇంకా తగ్గక ముందుకే మన రోహిత్ శర్మకి అయితే మరోసారి మన ప్రాక్టీస్ సెషన్లో మరోసారి అయితే గాయం అవ్వడం జరిగింది. ఇప్పుడే టీమిండియాకి అయితే ఊహించిన షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. అసలు రోహిత్ శర్మ వచ్చేసరికి మన పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో అసలు ఆడడా, అసలు గాయం తీవ్రత ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుసుకుందాం. రోహిత్ శర్మ గాయం తీవ్రత పైన అయితే ఒక క్లారిటీ అయితే వచ్చినట్లయితే చెప్పుకోవచ్చు. అయితే గాయం నుంచి మన రోహిత్ శర్మ కోలుకొని ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే 2 గాయాలు కావడంతో అసలు ఆడతాడా లేదా అయితే అనుమానమే ఉండేది. కాకపోతే రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు అయితే సోషల్ మీడియా వైరల్ కావడంతోనే అయితే గాయం తీవ్రత తగ్గిందని కూడా అనుకోవచ్చు. దీనిపైన అయితే బీసీసీఐ మాత్రం అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన మాత్రమైతే ఇంతవరకు అయితే చేయలేదు రోహిత్ శర్మ హెల్త్ అప్డేట్ గురించి మాత్రమైతే. అదేవిధంగా ప్రాక్టీస్ మాత్రమైతే రోహిత్ శర్మ అనుకున్నంత స్థాయిలో చేయలేకపోతున్నాడు. గాయం తీవ్రత అయితే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని మాత్రమైతే క్లారిటీ అయితే లేదు. కాకపోతే గాయం తర్వాత కూడా ఆడడం కొద్దిసేపు ప్రాక్టీస్ చేయడం జరిగింది. ప్రాక్టీస్ చేసిన వెంటనే రోహిత్ శర్మ అయితే మైదానం ప్రాక్టీస్ సెషన్స్ వీడియో అయితే వెళ్ళిపోయినట్లయితే తెలుస్తుంది. దీనిపైన బీసీసీఐ మాత్రమైతే ఒక క్లారిటీ ఇస్తేనే మనకైతే తెలుస్తుంది. లేకపోతే మాత్రమైతే మరి హెల్త్ అప్డేట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. మరి పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో మరి టీమిండియాకి అయితే ఇది భారీ షాక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓపెనింగ్ పొజిషన్లో రోహిత్ శర్మ సూపర్ ఫామ్లో ఉండడం జరిగింది. ఇప్పుడు రోహిత్ శర్మ రిప్లేస్ చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే రోహిత్ శర్మ ఓపెనింగ్ పొజిషన్లో ప్రత్యర్థి బౌలర్పై ప్రతిదాడి చేస్తూ ఆడుతున్నాడు. పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో రోహిత్ శర్మ కీలకమంగా వ్యవహరించే ఉన్నాడు. కాకపోతే ఇలాంటి టైంలో రోహిత్ శర్మకు గాయం అవడంతోనే టీమిండియాకి అయితే భారీ దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. మన రోహిత్ శర్మ గాయం తీవ్రత ఎలా ఉంది, ఏ విధంగా ఉంది తెలిసిన వెంటనే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మాత్రం రోహిత్ శర్మ పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లకు దూరం అయితే మాత్రమైతే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అది ఎంతవరకు చేస్తాడైతే క్లారిటీ అయితే లేదు. అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీతో పాటు ఎస్ఎస్సి జైస్వాల్ మాత్రమైతే ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం, పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో ఎస్ఎస్సి జైస్వాల్తో విరాట్ కోహ్లీ దిగుతాడా లేదా విరాట్ కోహ్లీతో రోహిత్ శర్మ దిగుతాడా అనేది అయితే మరి దీనిపైన ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.